బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? మేము పొలం పని చేసుకుంటామండి. ఏం మరి అట్లా పొలం పని ఏడు? పొలం పని బాగానే ఉంది, వర్షాలు ఉన్నాయి, బాగా ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గెలిచాలు ఉండమని చెప్పి దేశం అంతా పోరాడారు. మరి ఏడు వర్షాలు బాగానే ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? జగన్మోహన్ రెడ్డి ఒక పంచాయతీ సర్పంచి 50 లక్షల కానించి ₹1 కోటి దాకా పెట్టాడు. ఒక మట్టి అన్న పోసాడా? ఆయన 5 ఏళ్ళ సంవత్సరంలో ఒక మట్టి అటు తీసిட்டு పోసాడా చూపిమను. ఏమి చేయలే. కాకపోతే పగమేనా కచ్చలే. కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసు గలవాడు, అనుభవం గలవాడు, ఏదైనా చేయాలంటే చేయగలిగిన వాడు ఆయన. పార్టీ ఫీలింగ్లని కాదు, నువ్వేం చేయాలి నీ ఖచ్చితంగా నీ అభిమానులే నీకు దిక్కులేరు, నీ ఎమ్మెల్యే నీకు దిక్కులేరు. నేను 150 సీట్లు గెలుచుకున్నా అని చెప్పి నువ్వు ఇంట్లో పడుకున్నావు, అర్థమైందా? మరి నేను 150 సీట్లకు నీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? అయినా కానీ 23 సీట్లు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు ఏం చేయడు, అసెంబ్లీకి నువ్వు రావద్దాడు జగన్. చంద్రబాబు నాయుడు మాట అనలే. ఇవాళ నీకు సీట్లు లేకపోయినా సరే అసెంబ్లీకి కాబట్టి పిలిచాడు, పెద్దోడు కాబట్టి, అర్థమైందా? ఇప్పుడు పెద్ద వయసు కలవాడు కాబట్టి అన్నం పెడతారు రమ్మన్నాడు, నువ్వు రాలేకపోయినావు, తప్పేవుతప్పుడు ఎన్ని కాదు బాబాయ్. అసలు ఈ 16 నెలల కాలంలో ఎక్కువ అయితే బ్రహ్మాండంగా ఉందండి. మాకు టీడీపీ ప్రభుత్వం వస్తే మా రాష్ట్రం ఎప్పుడూ బాగుపడుద్ది. ఏడ చెబుతున్నావు నువ్వు? అసలు మొత్తం సర్వనాశనం అయిపోయిందని చెప్పి జగన్ ఒట్టి మాట దొంగ మాటలు వద్దు. బ్రహ్మాండంగా ఉంది, అసలు సక్సెస్ అవ్వాలంగా ఉంది. జగనే దొంగోడు. ఆ మాట అంటారు ఏంది? ఆయన నేను పేదల కోసం ఎన్నో పథకాలు, ఆ మాట వద్దు, ఆ మాట మనకు వద్దు. అసలు ఏం మాట్లాయి అంటే నీ కోటి వేస్తాం మేము. అయ్యి అసలు మనకి కులాల కుంపట్లో మనకు అవసరం లేదు. వాళ్ళు ఏదో మాట్లాడేది అదేగా, నీ కాలు పట్టుకుంటా. ఇవన్నీ కాదు. అసలు నేను పేదల కోసం అంటే పేదల ఏమి చేయలేదండి. డబ్బులు పంచాడంట. ఎవరికి ఇచ్చాడు చెప్పమను. 100 రూపాయలు మేము పట్టుకుని అడగమను, రమ్మను. నిన్న కూడా చెబుతుండు, నా మీద అభిమానం ఉంటే మీ ఇంటికి సహాయం చేస్తే నా కోట ఏమంటుండు. వాళ్ళ నాన్నగారిని ఒప్పుకుంటాం, దండం పెడతాం. వాళ్ళ నాన్నకైతే మేము వాళ్ళ నాన్నగారిని అయితే మేము దండం పెడతాం. ఇది జేబుల్దే కూడా ఈ చెబుతేట అసలు వద్దు. అది కాదు బాబాయ్, 2,75,000 కోట్లు ఓన్లీ పంచావు. ఎవరికి ఇచ్చావు నువ్వు? ఏ ప్రజలకు ఇచ్చావు? పేదోడికి ఇల్లు ఇచ్చావా? ఇచ్చాడంట 31 లక్షల మందికి. ఎవడికి? వాడికి ఇల్లు లేదు, వాడికి లేదు, దోవలేదు. అది పనికిరాని భూములు. వాడు ఎటుపోలేడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మీకు రూపాయి కూడా ఎదల్చట్లేదంట. మహారాజు గారు మాకు బోర్లు కానీ నీళ్లు కానీ నిప్పులు కానీ మహాదేవుడు మమ్మల్ని బ్రహ్మాండంగా చూస్తున్నాడు. మాది కరువు ప్రాంతం, బొల్లాపల్లి మండలం అంటే గుంటూరు జిల్లా. అసలు మా దేవుడితో సమానం చంద్రబాబు నాయుడు గారు. మా ఎమ్మెల్యే గారు కూడా దేవుడితో సమానమే. మాకు కరువులు లేవు, కాలాలు లేవు, ఏమి లేవు. సరే బాబాయ్, ఇవన్నీ ఓకే, ఒప్పుకుందాము. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఎవరికి పనులు లేవు అంట, అసలు ఏమీ లేదంట. కాదు ఒట్టి మాటలు అవన్నీ. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2 సార్లు గెలిచినా సరే దేశం పరిపూర్ణంగా ఉంటుంది. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు బాగుపడతారు, తల్లు బాగుపడతారు. ఆయన చేసేది తప్పు పని కాదు. మనం ఒక గవర్నమెంట్ జాబులు సంపాదించుకోవాలి, ఒక వికలాంగులు సంపాదించుకుంటే, ఒక ఫ్యాక్టరీలు కట్టుకుంటే మన పిల్లలు బాగుపడతారని చెప్పి చంద్రబాబు గారు చేసే పని మంచిదే. లోకేష్ బాబు ఇంకా తెలివి కలవాడు, వాళ్ళ నాన్నకంటే కూడా తెలివి కలవాడు, అర్థమైందా? జగన్మోహన్ అట్ట కాదు. ఎంతసేపు ఉండా ఏం మాట్లాడినాయి ఇవన్నీ కాదు కానీ బాబాయ్, ఇప్పుడు ఒక మాట అడుగుతాను సూటిగా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం అందరికి ప్రతి గడపకి అందించాడంట, ఒక అన్నలాగా ఆదుకున్నాడంట. మరి ఈయన కూడా ఇచ్చాడు. ఈయన కూడా మొన్న ఒక్కొక్క కాలేజీ పిల్లగాడికి 12,000 రూపాయలు కాడికి ఇచ్చాడు. నువ్వు ఇచ్చింది అదే. నువ్వు 2,000 పెన్షన్ ఇచ్చావు, 4,000 పెన్షన్ ఇచ్చాడు, అర్థమైందా? చంద్రబాబుతో ఢీకొనడానికి జగన్మోహన్ చచ్చిందా కూడా చేత కాదు. అది మీరేందో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2 సార్లు వస్తారని మీరు అంటున్నారు. 100 సార్లు గెలుతుడు. ఆయన వయసు లేదు, 100 సార్లు గెలుతుడు. ఎక్కడ 2029 మళ్ళీ నేనే వస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు వచ్చే ఇదే సెంటర్ కూర్చొని కొంచెం చచ్చిపోతాను నేను. గెలిచే చంద్రబాబే. లోకేష్ సీఎం. ఏంది బాబాయ్ అంత మాట అంటారు? అంట కాదు, దమ్ముంటే కాచుకోమని ఎవరైనా సరే ఈసారి నేను వస్తాను. యారికి ఆయన చెబుతున్నాడు ఈసారి నేనే. యారికి? జైలు కూడా యాడికి వస్తాడు? జైలుకి పోతావా? మేము జైలు పంపి తలుచుకోలే.
మేము కానీ నీ అలాగైనా అంటే మేము జైలుకి పంపించేవాళ్ళమే. మేము తలుచుకోవాలి పిల్లగాళ్ళే ఎందుకు వాడితో మేము వదిలిపెట్టాము. మేము కానీ జైలుకి పంపించాలంటే 3 సెకండ్లు జైలు చెంచులో కూడా జైలు లేవాళ్ళం. ప్రశ్నించే వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేస్తున్నారంటారు. రెడ్ బుక్ అంటూ ఎర్ర పుస్తకం అంటూ. మీరు ఎదవలయ్యి ఒక మండల ప్రెసిడెంట్కి పోతున్నా, ఎంపీడీ నెంబర్ పోతున్నా. మీరు ఎదవలయ్యి మీ పార్టీలో మండల ఖాతాలు బీక్కొని పోయి మీరు ఎదవలయ్యి. మాకు అక్కర్లేదు, మగచిరిగా బయటకు వస్తాం. సరే ఇవన్నీ ఓకే బాబాయ్. ఈసారి నేను వస్తే రప్పనే అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. రప్పేడ వస్తే ఆ భాష మనకు వద్దు అసలుకి. ఆ భాష రప్పలేదు, నీకు సినిమా లేదు. నీ చెల్లెల్ని తెచ్చుకొచ్చుకో, నీ తల్లిని తెచ్చుకొచ్చుకో. నువ్వు మగోడు అయితే ఆగా, నువ్వు దమ్ముంటే నీ చెల్లెల్ని తెచ్చుకొచ్చుకో, నీ తల్లిని చెల్లెల్ని తెచ్చుకోవచ్చు. నువ్వు ఛాలెంజ్ అయితే ఎందుకని అంటారు ఆ మాట? అసలుకి వాళ్ళు రారంటారు, కుటుంబ సభ్యులు కదా వాళ్ళు. యాడికి వస్తున్నారు? నీ చెల్లెల్ని అడిగిన నువ్వు బతికేది ఎందుకు? సావటం మేలు. నీ చెల్లెలు నీ కోసం పాలసేవ చేసి నీ చెల్లెలు, నీ చెల్లెల కోసం నువ్వు పెట్టావా? నీ తల్లిని ఎలా ఎడదగావు? నీకు 2 ఆడపిల్లలు, ఎవరికి పెడతాను? ఒక సీఎం ఎవరికి పెట్టాలా? కదిలితే దేవుడి కాడికి మొక్కడం కాదండి. ఒక నీతి, జాతి, కులం, మతం ఉండాలా. అంతవరకేగా నువ్వు కోరుకున్నా నీకు ఓటేసిన కొడుకు లేడు. నువ్వు సీఎం, నువ్వు సచ్చిన దాకా నువ్వు కావు. కారు అంటున్నారు, మళ్ళీ నేనే వస్తాను ఈసారి. ఒక్కొక్కరు కాడు నువ్వు సీఎం కాలేవు. మళ్ళీ గెలిచేది లోకేష్ బాబు సీఎం. దానికి నేను ఛాలెంజ్ సవాల్ చేస్తా. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం లేదంటారు. సచ్చిందాకో లేదు. ఏంటి ఈ మధ్యకాలంలో తుఫాన్లు కూడా చంద్రబాబు నాయుడు తెప్పిస్తున్నాడు. తెప్పి అది వరకు ఏమన్నారు తెలుసా? వానలు పడమన్నారు, లక్షల మంది అన్నారు. ప్రచారం చేశారు కావాలని. అవునా కాదా? మరి దేశమంతా వానలు గుర్తున్నాయిగా. చంద్రబాబు నాయుడు కొండ మీద నీళ్ళు కొంచెం పోసిండా? దొంగ మాటలు వద్దండి. ఇంతవరకు నమస్కరించి చెబుతున్నాం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నకంటే మేము ప్రేమిస్తాం. రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం మీకు? మాకు బాగా ఇష్టం, ఒప్పుకుంటాం. ఈతను దొంగోడు, జేబులు దెంగోడు, ఏస్ట్ పేల్ వదిలేయి. నమస్కరించి నీకు దాని. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. మొన్న వరదలకు సంబంధించి తుఫాన్ వచ్చిందని చెప్పి అందరం జాగ్రత్తగా ఒక చాటు చూసారన్నది అయితే విన్నాం. మరి ఇక్కడ సరుకులు అన్ని ఇవ్వడానికి అయితే పిలిచారంట, మరి మీకు ఇచ్చారా? ఇచ్చారమ్మా మేడం గారు, ఇచ్చారు. అనుకోలేదు మేడం గారు, అనుకోలేదు ఇస్తారని అనుకోలేదు ఇచ్చారు. సార్ ఇచ్చారు. సురక్షితంగా పెట్టినప్పుడు ఎలా చూసారు? అది కళ్యాణ మండపంలో ఉండాము, అందరికి భోజనాలు సర్పంచ్ చేశారు, బాగా చేశారు. జరగట్లేదుగా మేడం గారు, అందుకోసం సార్ మా మీద దయించి ఇచ్చాడు మేడం గారు. సార్ చేస్తున్నాడు, అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు. బాగుంది మేడం గారు, సంతోషంగా చెబుతున్నాం మేము, సంతోషంగా చెబుతున్నాం. బాగుంది మేడం గారు.